సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. ముఖ్యంగా మన మేనిఫెస్టేషన్ అయి ఉండొచ్చు, మన కోరికలు, ఆకస్మిక ధనప్రాప్తి, లేకపోతే అర్జెంటుగా మీకు అవసరాలు ఉన్నా అవి వెంటనే తీరిపోవాలి అంటే వాటికి సంబంధించి మనం ఏం చేయాలి అనేవి మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, ఆకస్మిక ధనప్రాప్తి అన్నప్పుడు అర్జెంటుగా ఎవరికైతే మనీ అవసరం ఉంటుందో, అర్జెంటుగా ఎవరికైతే వాళ్ళ కోరికలు తీరే అవసరాలు ఉంటుంటాయో వాళ్ళ కోసం ఏదైనా టెక్నిక్ కానీ అఫర్మేషన్ కానీ ఏదైనా చెప్తారా? ఫస్ట్ వచ్చేసి 2024 ఇస్ వెరీ పవర్ఫుల్, ఇన్ఫినిటీ. ఈ 2024లో ఎవరైనా ఒక 14 డేస్లో ఏదైనా మేనిఫెస్ట్ చేయాలనుకున్నారు, 14 డేస్లో మేనిఫెస్ట్ చేసే పవర్ఫుల్ అఫర్మేషన్ ఒకటి ఇస్తున్నాను. సో ఇది ఫస్ట్ ఏంటి? అబెండెన్స్ అంటే ఏంటి? నీ కోరిక మేనిఫెస్ట్ అయిపోతే నువ్వు అబెండెంట్గా ఫీల్ అవుతావు, నీ హార్ట్ ఫిల్ అయిపోతుంది కదా. ఏదైనా డబ్బు అబెండెన్స్, డబ్బు సక్సెస్ అబెండెన్స్, లవ్ అబెండెన్స్, రిలేషన్షిప్ అబెండెన్స్, ఎందులో నీ కోరిక మేనిఫెస్ట్ అయిందో అదే ఒక అబెండెన్స్. ఫస్ట్ నీ యొక్క అబెండెన్స్లో ఒక కోరిక రాసుకో. అది ఏంటి? నాకు డబ్బు కావాలా, 5 lakhs కావాలా, 10 lakhs కావాలా, 10 crores కావాలా, వాట్ ఎవర్ నీ ఇష్టం. డబ్బు దగ్గర నువ్వు రాసుకో. లేదు నాకు రిలేషన్షిప్ కావాలి, రిలేషన్షిప్ అంటే నాకు మంచి కళ్యాణం కావాలి, ఇంత రిచ్గా మ్యారేజ్ అవ్వాలి, ఇంత సక్సెస్ఫుల్గా ఉండాలి. ఏదైనా నీ యొక్క కోరిక ఫస్ట్ నువ్వు ఒక సంకల్పం రాసుకో. నీ యొక్క సంకల్పాన్ని ఫస్ట్ నువ్వు రాసుకోవాలి నీ యొక్క పేపర్లో. ఆ తర్వాత ఈ సంకల్పానికి ఫస్ట్ ఏంటంటే నీ చేతులు, 2 చేతులు తీసుకొని ఫస్ట్ హార్ట్ చక్ర మీద పెట్టి, హార్ట్ చక్ర ఇస్ లైక్ వెరీ ప్యూర్, డివైన్ రిసైడ్స్ హియర్. నువ్వు ఎప్పుడైతే ఇలా క్లోజ్ చేసుకుని ఐఎమ్ ఓపెన్, ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ అబెండెన్స్, ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ అబెండెన్స్. ఓకే, సో ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ అబెండెన్స్ అంటే ఆ అబెండెన్స్లో ఏ కోరిక రాసుకున్నావు ఇందాక దాన్ని ఊహించండి. ఐఎమ్ ఓపెన్ టు దిస్, నీ కోరిక. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 5 lakh రూపీ కావాలి మంత్లీ అనుకున్నావు అనుకో, నాకు పెళ్ళి కావాలి అనుకున్నావు అనుకో, నువ్వు ఎంతవరకు ఓపెన్ ఉన్నావు లోపల నుంచి, నీ ఇన్నర్ నుంచి నువ్వు ఎంత ఓపెన్ ఉన్నావు తెలియట్లేదు. బయట నుంచి నువ్వు ఓపెన్ ఉన్నావు, ఐ రిసీవ్ 5 lakh, లేకపోతే నాకు పెళ్ళి అవుతుంది, నాకు పెళ్ళవ్వాలి అంటున్నావు. కానీ లోపల నీకు ఓపెన్, యూఆర్ నాట్ ఓపెన్ ఫ్రమ్ యువర్ హార్ట్. సో ఫస్ట్ ఏంటంటే నీ ఇన్నర్ చైల్డ్కి చెప్పాలి ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ దిస్ అబెండెన్స్ అనేది. ఇది ఫస్ట్ ఓపెన్. ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ దిస్ అబెండెన్స్ అనేది నువ్వు ఎప్పుడైతే నీ హార్ట్, నీలోని, ఇది ఎంత పవర్ఫుల్ అంటే నువ్వు రాత్రి పడుకుని పొద్దున నేను 3:40కి నిద్ర లేవాలి బ్రహ్మ ముహూర్తన అని హార్ట్ మీద అనుకోండి, పొద్దున 3:40కి నిద్ర లేస్తాం. సేమ్ వే ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ దిస్ అబెండెన్స్. నేను ఒకవేళ నాకు 5 lakh రూపీ మంత్లీ రిసీవ్ చేసుకోవడానికి ఐఎమ్ ఓపెన్ అని ఎప్పుడైతే నువ్వు అంటావో ఇట్ విల్ మేనిఫెస్ట్. ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ దిస్ మచ్ ఆఫ్ మనీ, ఇంత మనీని నేను తీసుకున్నానికి ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్ అని దానికి చెప్పాలి. ఐఎమ్ ఓపెన్ ఫర్ దట్ టు రిసీవ్ అబెండెన్స్. ఆ అబెండెన్స్లో నీకేం కావాలో అది ఊహించుకోండి, అది ఫస్ట్. ఓకే, ఇప్పుడు నీకు పెళ్ళి కావాలి లేకపోతే డబ్బు కావాలి. నేను 2 చెప్తున్నాను, రిలేషన్షిప్ అండ్ డబ్బు, ఈ రెండింటిని నేను కవర్ చేస్తున్నాను. సో డబ్బు ఎంత కావాలి? 5 lakh కావాలి, పెళ్ళి కావాలి. సో పెళ్ళికి నువ్వు రెడీయా? డబ్బు అంత రిసీవ్ చేసుకోవడానికి నువ్వు రెడీయా? సో ఇప్పుడు నీ ఇన్నర్ చైల్డ్ రెడీ, నువ్వు రెడీ అయినా నీ ఇన్నర్ చైల్డ్ రెడీ అవ్వట్లా. అదేదో వూండ్స్, పాస్ట్ వూండ్స్ దాని మీద పడి ఉంటుంది, అవన్నీ హోల్డ్ చేసి లేదు ఇప్పుడే కాదు అని చెప్తూ ఉంటుంది. బయటేమో నువ్వు నాకు కావాలి, ఇది నాకు కావాలి అని అడుగుతున్నావు. అంటే 5 లక్షల అమౌంట్కి వాళ్ళు కూడా ఒప్పుకోలేరు అన్నట్టు. ఇన్నర్ చైల్డ్ ఒప్పుకోవట్లేదు, బయట నువ్వు ఒప్పుకుంటున్నావు. అర్థమైందా? ఒక 2 subjects అనుకో, ఫిజికల్ ఫామ్లో ఒక సబ్జెక్ట్ నడుస్తుంది, నాన్ ఫిజికల్ ఫామ్లో ఇంకో సబ్జెక్ట్. నాన్ ఫిజికల్ ఫామ్ ఏం చేస్తుందంటే లేదు ఇది టైం తీసుకుంటుంది, నేను ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ అని లోపల చెప్తూ ఉంటుంది. ఫిజికల్ ఫామ్లో నువ్వేంటంటే నాకు ఇది కావాలి, ఇది చేసేస్తాను, అది చేసేస్తాను అని అంటూ ఉంటాం. సో ఇప్పుడు 5 lakh రూపీ నాకు కావాలి, నాకు పెళ్ళి కావాలి, ఇట్లా నువ్వు అడుగుతున్నావు. సో నువ్వు రెడీ అంటావు, కానీ లోపల ఇన్నర్ చైల్డ్ ఏంటి? సో ఇప్పుడు నువ్వు హార్ట్ మీద పెట్టుకుని ఐఎమ్ రెడీ టు రిసీవ్ దిస్ అబెండెన్స్, ఐఎమ్ రెడీ టు రిసీవ్
దిస్ అబండెన్స్. ఐఎమ్ రెడీ టు రిసీవ్ దిస్ అబండెన్స్. ఆ అబండెన్స్లో ఏముందో, ఏదైతే నువ్వు సంకల్ప రాసుకున్నావో దాన్ని ఊహించు కాసేపు. ఐఎమ్ రెడీ టు రిసీవ్ దిస్ అబండెన్స్. నువ్వు ఎప్పుడైతే రెడీ అని దానికి చెప్పావో, ఓ నువ్వు యువర్ ఆర్డర్ ఈస్ టేకెన్. నువ్వు ఎప్పుడైతే ఆ ఆర్డర్ చెప్పావో నేను రెడీగా ఉన్నాను అంటే అది తీసేసుకుంటుంది. ఓకే ఐఎమ్ రెడీ, ఇప్పటి నుంచి మేనిఫెస్ట్ చేసిస్తాను అని స్టార్ట్ అవుతుంది. మీకు ఆ పాత్ అనేది స్టెప్ ముందుకు వస్తుంది అనమాట. నువ్వు నీ యొక్క రియాలిటీలో కూడా చేంజెస్ చూస్తావు. ఐఎమ్ రెడీ అని. ఓకే, అండ్ ఐఎమ్ రెడీ టు క్రియేట్ దిస్ అబండెన్స్. ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ రెడీ టు క్రియేట్. ఐఎమ్ ఎక్సైటెడ్ టు క్రియేట్ అంటే దేనికైనా ఒక ఎక్సైట్మెంట్ కావాలి. అప్పుడే కదా మన సెన్సెస్ అన్ని వైబ్రేట్ అయ్యేది. ఐఎమ్ ఎక్సైటెడ్ టు క్రియేట్ దిస్ అబండెన్స్. ఐఎమ్ ఎక్సైటెడ్ టు క్రియేట్ దిస్ అబండెన్స్ అనేది నువ్వు ఎప్పుడైతే ఈ 3 అనుకున్నావో, అంటే ఎలా అనుకోవాలంటే ఫస్ట్ ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ ద అబండెన్స్. ఇదైతే ఈ అబండెన్స్లో నువ్వేదైతే నీ పేపర్లో సంకల్ప రాసుకున్నావో దాన్ని ఊహించండి. ఐఎమ్ ఓపెన్ టు దిస్ అబండెన్స్. ఓకే, నౌ ఐఎమ్ రెడీ టు రిసీవ్ దిస్ అబండెన్స్. ఐఎమ్ రెడీ రైట్ నౌ. ఆ అబండెన్స్ని మళ్ళీ ఆ సంకల్పాన్ని ఊహించండి. మూడోసారి థర్డ్ పాయింట్, ఐఎమ్ ఎక్సైటెడ్ టు క్రియేట్. ఈ యొక్క అబండెన్స్ని నా రియాలిటీలో క్రియేట్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను అని నువ్వు 3 సార్లు అనుకో. ఇది అనుకుని డైలీ ట్రై చేయి, డైలీ చేయి. ఒక 14 days, 14th డే కల్లా యూ విల్ బి ఇన్ ద రియాలిటీ. ఇది చాలా చాలా పవర్ఫుల్ యాక్టివిటీ. అంతేందుకు రాత్రి కూర్చుని పడుకునే ముందు ఒక చిన్న యాక్టివిటీ, 1 dayలో మేనిఫెస్ట్ చేసే యాక్టివిటీ. రాత్రి పడుకునేటప్పుడు హృదయం మీద చేయబెట్టి రేపు మార్నింగ్ నేను 3:40కి నిద్ర లేవాలంటే ఎగ్జాక్ట్లీ 3:40కి ఎవరో లేపినట్టు నిద్ర లేస్తాను. రేపు పొద్దున నేను ఇవన్నీ చెయ్యాలి, నేను ఇవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని నేను ఇక్కడ చేతులు పెట్టుకుని నీ హృదయం దగ్గర చేయి పెట్టి అనుకున్నావు ఒక గట్టిగా, అవి మేనిఫెస్ట్ అయిపోతాయి. సేమ్ వే ఇది 14 days, ఇంకా 14 days కంటే అర్లీయే మేనిఫెస్ట్ అయిపోతుంది. ఇట్స్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ యాక్టివిటీ. ఇది జస్ట్ ఐఎమ్ ఓపెన్, ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఎక్సైటెడ్ టు రిసీవ్ ద అబండెన్స్. సో ఆ అబండెన్స్లో నువ్వేం పెట్టుకుంటావు? డబ్బు పెట్టుకుంటావా? నీ ఇష్టం. డబ్బా, అందులో రిలేషన్షిప్పా, లవ్వా, సక్సెసా, కెరియరా, జాబా, ఏం పెట్టుకుంటావో అది నీ ఇష్టం. ఎవ్రీథింగ్ ఈజ్ అబండెన్స్. ఇవన్నీ అబండెన్స్లో అండర్ అబండెన్స్లోకే వస్తాయి అంతా. ఓకే, ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ 5 lakh రూపీ అనుకోవచ్చు. ఐఎమ్ రెడీ టు రిసీవ్ దిస్ 5 lakh రూపీ. ఈరోజు అంటే ఈరోజు అది ఏమనుకుంటుంది అంటే ఈరోజే అనుకుంటుంది. సో ఈ 2 subjectsకి మ్యాచ్ అవుతుంది అనమాట. నీ యొక్క ఫిజికల్ ఫామ్లో ఉన్న సబ్జెక్ట్కి, నీ యొక్క నాన్ ఫిజికల్ ఫామ్ ఆఫ్ ఎనర్జీస్కి, ఈ రెండిటికి మ్యాచ్ అయ్యే ప్రాసెస్ వచ్చి నువ్వు ఎప్పుడైతే ఇలా అనుకుని ఐఎమ్ రెడీ అని దానికి చెప్తున్నావో ఇట్ స్టార్ట్ మేనిఫెస్టింగ్ అనమాట. వెరీ వెరీ క్విక్లీ, చాలా పవర్ఫుల్. ఇది మీరు చేయండి 14 daysలో. 14th day ఈ వీడియోకి కమెంట్ పెట్టండి అసలు యాక్చువల్లీ. ఎందుకంటే 14 days ఇది చేసి వీడియోకి కమెంట్, ఎందుకంటే డెఫినెట్లీ మేనిఫెస్ట్ అవ్వాల్సిందే. వండర్ఫుల్ మ్యామ్. అండ్ అలాగే మన ఆడియన్స్ కోసం ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు డిజైన్ చేయబోతున్నారు? పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ గురించి, అసలు ఎఫర్మేషన్స్ ఎలా వాడాలి, స్విచ్ వర్డ్స్ ఎలా వాడాలి, అసలు దానికి ముందు, అసలు వాడే ముందు అసలు ఏది వాడితే మనకి మంచిది, ఏది మనకి సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్ అవుతుంది అయ్యే ఎఫర్మేషన్, సబ్ కాన్షియస్కి చాలా క్విక్గా కనెక్ట్ అయ్యి మన లైఫ్లో మనకు ఒక 14 daysలో మేనిఫెస్ట్ అయ్యే, ఒక 21 daysలో మేనిఫెస్ట్ అయ్యే ప్రాసెస్కి ఎఫర్మేషన్ ఏవేవైతే ఎఫర్మేషన్స్ చేస్తే మనకి బాగుంటుంది, ఆ ఎఫర్మేషన్తో ఒక యాక్టివిటీస్, లా ఆఫ్ అట్రాక్షన్ యాక్టివిటీస్ ఏవేవైతే మన యొక్క సంకల్పం మేనిఫెస్ట్ అవుతుందో దాన్ని గైడ్ చేసే సెషన్స్ ఉన్నాయి. 21 daysలో ఈ 2024ని బ్యూటిఫుల్గా చేసుకోవాలంటే దట్స్ అ కోర్స్. ఇట్ ఇస్ బ్యూటిఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. ఈ పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ అనమాట. అంటే ఈ ఎఫర్మేషన్స్ దానికి ఒక యాక్టివిటీ ఉంటుంది. ఇట్స్ జస్ట్ గెటింగ్, అది ఎలా అంటే ఒక ఫోకస్డ్గా వెళ్తుంది అనమాట ప్రాసెస్. డన్ మ్యామ్, వండర్ఫుల్ మ్యామ్. తప్పకుండా ఒక మంచి ప్రోగ్రామ్ అయితే ఇది. తప్పకుండా చాలామందికి బేసిక్ విషయాలు తెలియడంతో పాటు అది వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ముఖ్యంగా తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి ఆ ప్రాక్టీస్ సెషన్స్ మరింత మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తాను. అండ్ దీనికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా కాల్ చేయడం మర్చిపోవద్దు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.